ఈ పక్క ఉన్న వాళ్ళు రైతులు మాత్రం చాలా అదృష్టవంతులు అనుకోండి. చాలా పని తగ్గుతూ ఉంటుంది రైతులకైతే. ఎందుకంటే వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. హై ఫ్రెండ్స్, అందరికీ మార్నింగ్ అయితే బండి దగ్గరికి వచ్చినాం. చలి మాత్రం ఈ మధ్యలో గట్టిగా పెడుతుంది 3-4 రోజుల నుంచి. మంచు కూడా బాగా పడుతుంది. రైతులు కొంచెం లేట్గా వస్తారు స్టార్ట్ చేయడానికి అయితే. చూద్దాం, మనం ఫస్ట్ అయితే మెయింటైన్ చేసుకుందాం. మెయింటెనెన్స్ అయితే అయిపోయిందాక రైతుకు ఫోన్ చేస్తే ఏమంటాడు చూద్దాం. చలో మరి మెయింటైన్ చూద్దాం. ఫిల్టర్ అయితే బయట తీసినాక ఎవడైనా కోపమన్నా గుర్తు తెచ్చుకొని దీన్ని చెప్పనుకున్న పలబల 4 దెబ్బలు పోతే దుమ్మని తోలిపోతుంది. అయిపోయినాక అలా నూకినావా మూత పెట్టినావా అంటే ఒడిచిపోతుంది. అట్నుంచి మళ్ళీ కిందకి వచ్చి రేడియేటర్ దాని ముక్కులు ఎట్టినా చూసుకోవాలి. ఫస్ట్ అయితే దాని ముక్కు ఎట్టినా చూసుకున్న తర్వాత అది కూడా దులిపేసినామంటే ఒడిచిపోతుంది. తర్వాత ఇంజనాలు గేజ్ చెక్ చేసుకోవాలి. గేజ్ చెక్ చేసుకున్న వాళ్ళతో పని ఒడిచిపోతుంది. ఫస్ట్ అది గేజ్ చూసుకోవాలి, అన్ని గేజ్ ఉన్నాయా లేవా అని. ఎందుకంటే పొద్దున నడుస్తుంది కాబట్టి బండి హీట్ మీద తగ్గుతూ ఉంటాయి. చూసుకున్న మాత్రం మనకు మంచిది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ తిట్టు పడకుండా ఉంటాయి, మనకు రిస్క్ ఉండదు, బండి ఆగకుండా ఉంటుంది. మొత్తం పడుకుంటున్నా నిలబడేది కొంత చాలా 6 రోజులు స్టార్ట్ ఇది మాత్రం గట్టిగా పడతాను. మొత్తం 3 చేస్తాను. మొత్తం రైతులకు వచ్చినాం, పట్టణ తిరిగి వచ్చినాం. కాకనే కానీ చాలా మాత్రం గట్టిగా పడతాను. ఇక్కడ ఎంత విషయం ఏంటంటే మాత్రం మనం చూస్తే మాత్రం డైరెక్ట్ పక్కన వస్తాం. పచ్చడి దగ్గర ఒకటి పట్టుకుంటే అలా తీసుకోవాలి. ఇక్కడ మాత్రం మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం చూస్తారు. మనకి కింద మాత్రం బాగుంటుంది. ఇంటికి మాత్రం తెలియదు. ఏమైనా కోసుకోవడం పచ్చడి పట్టుకోవాలి. గోదావరిలో గోదావరి ఉంటుంది కదా,